సాయి పల్లవి ఈ పేరు వినగానే మనసుకు గుర్తొచ్చేది సహజమైన అందం, న్యాచురల్ యాక్టింగ్, డాన్స్ లో ఉన్న అద్భుతమైన నైపుణ్యం. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సాయి పల్లవి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ కి లిమిట్స్ దాటే సీన్స్ కి, వల్గరిటీ ఉన్న పాత్రలకి దూరంగా ఉంటూ తనకు తానే కొన్ని రోల్స్ వేసుకుని వాటిని కఠినంగా ఫాలో అవుతుంది. ఈ డిఫరెంట్ స్టైల్ వల్ల ఆమెకు అభిమానులు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం ప్రాజెక్టుతో బిజీగా ఉంది. కోలీవుడ్ లో కూడా 2 పెద్ద సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే తెలుగులో చివరిసారిగా నటించిన తండ్రి సినిమా తర్వాత పెద్దగా కొత్త స్టోరీలు వినడానికి సాయి పల్లవి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు సాయి పల్లవి మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ములతోనే మళ్ళీ ఈ కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. ఫిదా సినిమా ద్వారా సాయి పల్లవి టాలీవుడ్ లో అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఫిదాలోనే భానుమతి క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ఆమెకు అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవడం ఫ్యాన్స్ లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరంటే సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులను ఎప్పుడు ఆకట్టుకునే నాని. ఇప్పుడు నాని సాయి పల్లవి కాంబినేషన్ లో ఎంసీఏ, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ జోడీకి టాలీవుడ్ ప్రేక్షకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ విజయవంతమైన జంటను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మళ్ళీ చూడబోతున్నారని వార్త ఫ్యాన్స్ కి డబుల్ హ్యాపీనెస్. వైరల్ అవుతున్న సమాచార ప్రకారం శేఖర్ కమ్ముల నానితో ఈ ప్రాజెక్టును తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిపోయిందని హీరోయిన్ గా సాయి పల్లవిని రీసెంట్ గా అఫీషియల్ గా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల, నాని, సాయి పల్లవి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్అఫీషియల్ గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన రియలిస్టిక్ స్టైల్, నాని సహజ సిద్ధమైన నటన, సాయి పల్లవి సహజ సౌందర్యం అన్ని ఒకే సెన్సేషన్ ప్రాజెక్ట్ రాబోతుందని నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా లవర్స్ అందరూ ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.